టీడీపీ నుంచి భారీగా చేరికలుంటాయన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ రెడ్డి వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా రేపటి నుంచి టీడీపీ ఆధ్వర్యంలో రా కదలిరా పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జనసేన ఎన్నికల గుర్తులతో సరికొత్త లోగోను ఆవిష్కరించారు. సైకిల్ గాజు గ్లాస్తో కూడిన లోగోను టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. పంచాయతీ సమస్యలపై రేపు సర్పంచ్లతో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. బీసీలకు జరిగిన అన్యాయంపై 4వ తేదీ జేహో బీసీ పేరిట రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలనలో విధ్వంసాలు వైఫల్యాలు తప్ప భూతద్దంతో ఎతికినా సరే ఈ రాష్ట్రంలో ఒక్క విజయం కూడా కనబడినటువంటి పరిస్థితి ఉంది. గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధి నిలిచిపోయింది. 2019లో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా మంట గెలిచిపోయింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక అవినీతి అసమర్థ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించి అన్ని వర్గాల ప్రజల భవిష్యత్తుకి భరోసా కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 22 పార్లమెంటుల్లో పర్యటించి ప్రజలకి చైతన్యపరచాలని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఆ కార్యక్రమం పేరే రా కదలిరా. రోజుకు 2 పార్లమెంటుల్లో జరిగినటువంటి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. కార్యక్రమాన్ని రేపు పంచాయతీరాజ్ సదస్సుతో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండి బీసీ జైహో బీసీ కార్యక్రమంతో ప్రారంభిస్తున్నాం. 5వ తారీఖున మొదటి మీటింగ్ కనిగిరి కాన్స్టిట్యున్సీలో ఒంగోలు పార్లమెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం 5వ తారీఖున. 6వ తారీఖున విజయవాడ పార్లమెంట్ తిరువూరులో, అదే రోజు సాయంత్రం నరసాపురం పార్లమెంట్ ఆచంటలో జరపాలని చెప్పి